హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను నర్సరీ నుంచి కొన్ని మొక్కలు తెచ్చుకున్నాను. అవి ఏమో రిపోర్టింగ్ చేస్తాను ఇప్పుడు. అది కూడా ఓల్డ్ సాయిల్ని మళ్ళీ ఎన్రిచ్ చేసి ఎలా చేస్తానో చూపిస్తాను. చూడండి, ఇదేమో నా పాత సాయిల్. ఇదంతా కోకోపీట్ వేసాను, ఒక బ్రిక్. తర్వాత ఇదేమో నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు చేశాను అది. తర్వాత ఏమో ఇది రెడ్ సాయిల్ కొంచెం తెప్పించుకున్నాను. ఇది ఎన్పికే అంటారు. ఇప్పుడు నేను ఈ మట్టి మిశ్రమంకి కొన్ని జీవన ఎరువులు కలుపుతాను అనమాట. దాంతో మట్టి బాగా గుల్లగా అవుతుంది, సారవంతం అవుతుంది. దీనివల్ల మొక్కలు ఎదుగుతాయి బాగా, ఆకులు, పువ్వులు, పండ్లు ఏర్పడడానికి ఇది బాగా యూస్ఫుల్ అనమాట మట్టికి. ఎన్పికే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనమాట. నైట్రోజన్ అంటే ఆకులు ఎదుగుతాయి, ఆకులు ఎదుగుదలకు తోడ్పడుతుంది. పొటాషియము, ఫాస్ఫరస్ పువ్వులు, పండ్లు రావడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఏమంటారు దీన్ని. దీనివల్ల వేరు వ్యవస్థ పటిష్టం అవుతుంది మొక్కకి. అలాగే మ్యాంగనీసు, పొటాషియము ఉంటాయి కదా, అవన్నీ ఇది మొక్కకు అందిస్తుంది అనమాట. ఇది వ్యామ్ అంటారు దీన్ని. వేరు వ్యవస్థ బాగా దృఢంగా అవుతుంది. బవేరియా కలుపుతున్నాను. బవేరియా వల్ల ఏంటంటే తెల్లదోమ, రసం పీల్చే పురుగులు, పేనుబంక, పిండి నల్లి ఉంటాయి కదా, అవి రాకుండా ఇది మొక్కకి బలం చేకూరుతుంది అన్నమాట. దీంతో ఇది మొక్కల మట్టిలో కలుపుకోవచ్చు, అలాగే స్ప్రే కూడా చేసుకోవచ్చు. ఇది ఒక 10 grams 1 liter వాటర్లో కలిపి మొక్కలకి స్ప్రే కూడా చేయొచ్చు. ఇది సీవీడ్ గ్రాన్యూల్స్. ఇవేంటి పనిచేస్తుంది అంటే మొక్కలకు పోషకాలను అందించడానికి ఉపయోగపడుతుంది, అలాగే మట్టిని సారవంతం చేస్తుంది. అలాగే వాతావరణంలో వచ్చే వేడి, అతి చలి అలా ఉంటాయి కదా, వాటిని కూడా తట్టుకునే శక్తి కలుగుతుంది అనమాట మొక్కలకి. మట్టి గుల్లగా కూడా అవుతుంది, సూక్ష్మ పోషకాలన్నీ అందుతాయి అన్నమాట దీంతో. పువ్వులు, పళ్ళు ఏర్పడడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎప్సమ్ సాల్ట్ అండి. దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే మొక్కలు గుబురుగా పెరుగుతాయి. అది ప్లస్ మనము మొక్కలు ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు మొక్కలకి షాక్ తగలకుండా ఉంటుంది అనమాట. తర్వాత మంచి కలర్ వస్తాయి అనమాట, పువ్వులకి మంచి కలర్ వస్తుంది. శంకు పురుగులు వస్తాయి కదా మన పాట్స్లోకి, అవి కూడా రాకుండా అరికడుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇందులో ట్రైకోడర్మా కలుపుతున్నాను. దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే సాయిల్ నుంచి కొన్ని డిసీజెస్ వస్తాయి అన్నమాట, అవి రాకుండా అరికడుతుంది. ప్లస్ మట్టిని గుల్లగా చేసి సారవంతం చేస్తుంది. ఆకులకు వచ్చే వ్యాధులు ఉంటాయి కదా, తెగుళ్ళు వస్తుంటాయి ఆకులకి, అవి కూడా రాకుండా అరికడుతుంది అనమాట. మట్టిలో ఉండే సూక్ష్మ పోషకాలను మొక్కలకు అందించేలా కూడా హెల్ప్ చేస్తుంది అనమాట ఇది. ఇప్పుడు ఇందులో బోన్ మీల్ కలుపుతాను నేను. దానివల్ల ఏంటి ఉపయోగం అంటే ఈ మొక్కలకు ఫాస్ఫరస్ను నెమ్మదిగా అందిస్తుంది అనమాట బోన్ మీల్. తర్వాత ఏమో కూరగాయలు, పళ్ళు, పువ్వులు మంచి సైజులో రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట బోన్ మీల్. వేరు వ్యవస్థని కూడా పటిష్టం చేస్తుంది ఇది. ఇప్పుడు వేపిండి కలుపుతాను. ఇందులో ఏంటంటే వేరు పురుగులు రాకుండా కాపాడుతుంది ఇది. నెమటోడ్స్ కూడా రాకుండా అరికడుతుంది అన్నమాట. ఇప్పుడు ఇదంతా మట్టి అంతా శుభ్రంగా కలిపేసి మనం ఒక 2 రోజులు ఉంచినా కూడా పర్వాలేదు. అంటే ట్రైకోడర్మా, ఈ నీమ్ కేక్ అన్నీ కలిసి బాగా ఎన్రిచ్ అవుతుంది. లేదంటే ఇప్పటికిప్పుడు పెట్టుకోవాలన్నా పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే అందులో ఎప్సమ్ సాల్ట్ ఉంది కదా, మొక్కలు ట్రాన్స్ప్లాంట్ షాక్ నుంచి రక్షణ ఉంటుంది అన్నమాట. మట్టి కలిపాను కదా, మొక్కలు ఇలా పెట్టేశాను.
ఇవి కూడా పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.